Subscribe to Color Frames. T20 వన్డే సిరీస్ల కోసం భారత జట్టు ఈ రోజు శ్రీలంకకు బయలుదేరనుంది. అయితే రెండు సిరీస్లకు గాను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ సంజు శాంసన్కు మరోసారి నిరాశ ఎదురైంది. సంజును కేవలం T20లకు మాత్రమే ఎంపిక చేసిన సెలెక్టర్లు వన్డేలకు దూరం పెట్టారు. గతంలో ఇలాగే చాలాసార్లు అన్యాయానికి గురైన సంజును ఈసారి పక్కన పెట్టడానికి కొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి. వన్డే జట్టులోకి కేఎల్ రాహుల్ తిరిగి రావడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్తో పాటు కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ బాధ్యతలకు సిద్ధంగా ఉంటాడు. దీంతో ఇద్దరు వికెట్ కీపర్లుగా ఉన్నప్పుడు మూడో కీపర్ అవసరం ఉండదనేది తేలిపోయింది. T20లో రాహుల్కు చోటు దక్కలేదు కాబట్టి సంజు ఎంపికయ్యాడు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుండటం కూడా సంజుకు మైనస్గా మారింది. లంక పిచ్లు స్పిన్కు అనుకూలించడం, ఆ జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు మంచి ఫామ్లో ఉండటంతో సంజు శాంసన్కు ప్రతికూలంగా మారింది. హస్రంగా బౌలింగ్లో 6 సార్లు అవుట్ అయిన సంజు స్పిన్ను ఎదుర్కొనేందుకు తన టెక్నిక్ను మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఈ కారణాలతోనే సెలెక్టర్లు వన్డే జట్టులోకి సంజు శాంసన్ను తీసుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2027 వరల్డ్ కప్ టీంలోనూ పంత్, రాహుల్కే మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏ స్థానంలో దింపినా దూకుడుగా ఆడే స్వభావం పంత్కు మొదటి అడ్వాంటేజ్. ఇక కేఎల్ రాహుల్ కూడా టాప్ ఆర్డర్లో నిలకడగా రాణించే రికార్డుంది. 2015లోనే T20లో అడుగుపెట్టిన సంజు శాంసన్ వన్డేల్లో అరంగేట్రం చేయడానికి మాత్రం 6 ఏళ్లు పట్టింది. 2021లో వన్డే కెరీర్ ఆరంభించిన సంజు ఇప్పటి వరకు 16 వన్డేల్లో 510 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.